డోంట్ నో నిజంగా ప్లీజ్. మీరు వెంకటకృష్ణ గారు మా అందరికీ కంటే కూడా బాగా విఘ్నులు, వెరీ సినిమాస్ జర్నలిస్ట్. కంటెంట్ వెనుక ఉన్న ఇంటెంట్ని అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మేధావులు మీరు, కాబట్టి నేను మీకు ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు. బట్ లెట్ మీ జస్ట్ కమ్ బ్యాక్ టు మీ వెర్షన్, మీ పార్టీ వెర్షన్ చెప్పేసేయండి, నో ఇష్యూ. ఒక పాయింట్ ఏంటంటే ఎట్ ఎ వెరీ హై లెవెల్ 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వవచ్చు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఆర్డినెన్స్ పట్టుకొచ్చిందో ఎట్ ఎ వెరీ హై లెవెల్ ఫర్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ చర్చలో ఉన్న సోదరులు కులాలకు అతీతంగా బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, సామాజిక న్యాయం నమ్మే మీలాంటి మిగతా బీసీయేతరులు కావచ్చు కూడా సంతోషపడతారు. అండ్ ఎవ్రీబడి ఫీల్స్. బట్ మనం అంటే పడాలా తప్పనిసరి అన్న నేను ఏమంటున్నా, ఇప్పుడు పడాలా ఒకటి, సస్టైనబిలిటీ ఆఫ్ దట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇల్లు అలకగానే పండగ కాదంటాం, సామెత ఉంది కదా. ఇల్లు అలకిగా పండగ అయిపోయింది, పోయి ఇక గారెలు తిన్నా బూరెలు తిన్నా అది ఇల్లాజికల్ అవుతుంది, పండగ కాదు. కాబట్టి దీనికి కాన్సిక్వెన్షియల్గా ఉన్నటువంటి మంచి ఏంది, చెడేంది, హర్డిల్స్ ఏంది, అల్టిమేట్గా బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగి స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు వచ్చినప్పుడు దెన్ దిస్ హోల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు దీని వెనుక కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కావాలా అని చెప్పని డిక్లరేషన్లు పెట్టినా, లేకపోతే బిల్లు పెట్టినా, ఆర్డినెన్స్ పెట్టినా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఇంటెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. దీని వెనుక 2.5 కోట్ల మంది బీసీల యొక్క ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఆరాటాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ఏండ్ల తరబడి స్ట్రగుల్స్ ఆఫ్ బీసీస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ ఉన్నాయి. కాబట్టి దానికి ప్రాణం పోసినట్టుగా ఇవాళ ఆర్డినెన్స్ వచ్చినట్టుంది. కాబట్టి ఒక రకంగా సంతోషపడవచ్చు. కానీ నువ్వు లోతుగా వెళ్ళినప్పుడు నేను తప్పనిసరిగా కాన్సిక్వెన్షియల్గా కొన్ని అంశాలు, లీగాలిటీస్ కావచ్చు, లేకపోతే ఉన్న హర్డిల్స్ కావచ్చు, వాటిని కూడా చర్చ చేసుకోవాలి. మనమేమి ఎమోషనల్గా ఇల్లెలకగానే పండుగ అయిపోయిందని సంకల్ప గుద్దుకుంటూ అయితే మనకి చర్చ అవసరం లేదు. ఈ స్టూడియోలో మనం టీవీలో కూర్చోవద్దు, చర్చలు చేసుకోవద్దు, ఏటలు కోసుకొని పండుగలు చేసుకొని ఇప్పుడు మనం కలలు కానొచ్చు, మనం అంత సర్పంచ్లమైన అయిపోయింది, మన పని అయిపోయింది, కానీ అట్లా వచ్చేసింది అనుకో. అట్లా కావడానికి ఉన్నటువంటి ఒక అంతరాలేంటివి, కష్టాలేంటివి, నష్టాలేంటివి అనేటిది కూడా చర్చ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇవాళ ఆర్డినెన్స్ని పట్టుకొచ్చినటువంటి ఒక ప్రభుత్వానికి కూడా దిశ అనేటువంటిది ఒక పర్స్పెక్టివ్ వస్తుంది, ప్రజలకు కూడా ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. నేను 2009 డిసెంబర్ 9 నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. 2009 డిసెంబర్ 9 నాడు రాత్రిపూట 12 గంటలకు కేసీఆర్ గారు నిరాహార దీక్ష నేపథ్యంలో చిదంబరం గారు ఒక ప్రకటన చేసిండ్రు. ద ప్రాసెస్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్ ఇస్ ఇనిషియేటెడ్ అని చెప్పని 2009 నాడు డిసెంబర్ ప్రకటన ఇచ్చిండ్రు. ఆ ప్రకటన ఇచ్చంగానే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ తెలంగాణ స్టేట్ ఫామ్ చేయొచ్చు అని ఫస్ట్ టైం ఒక ప్రకటన వచ్చింది. అంటే లెజిటమసీ, తెలంగాణ స్టేట్ డిమాండ్ ఈజ్ లెజిటమేట్ డిమాండ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం కలిగించి ఇంకా బలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేందుకు తెలంగాణకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే అన్ని అర్హతలు ఉన్నాయి. ఆ లెజిటమసీ ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం ద్వారా ఆ లెజిటమసీ బీసీలకు 40% రిజర్వేషన్ రావచ్చు భావన. అయితే ఎట్లయితే 2009 క్రెడిట్ ఇవ్వాలన్నా వద్ద ఇవ్వండి, నేను వద్దనంటలేను. 2009 డిసెంబర్ 9 నాడు ఎట్లయితే తెలంగాణ ఫార్మేషన్కు లెజిటమసీ వచ్చినప్పటికీ కూడా నిరంతరంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు ఉద్యమించవలసి కొట్లాడితే కానీ అది పూర్తిగా కాలేదు. నా దృష్టిలో ఇవాళ సరే కృష్ణన్న వచ్చి ఆల్రెడీ ఫెలిసిటేట్ చేసిపోయినాడు అని అన్నారు, సంతోషం. ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి అటు గవర్నర్ నొప్పించి, ప్రెసిడెంట్ నొప్పించి మొత్తం అంతా చేసుకొస్తే చాలా సంతోషం. ఎందుకంటే గవర్నర్ గారు వాళ్ళ పార్టీ అనలేము, కానీ వాళ్ళ బీజేపీ అనుకుంటే అది ఈజీ అయిపోతుంది ప్రాసెస్. బీసీ ఉద్యమకారుడుగా హీ హ్యాస్ టు టేక్ రెస్పాన్స్. కరెక్ట్. ఇప్పుడు ఉన్న హిచ్ అంతా ఇదే సార్. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను నా పర్సనల్ అపీల్ టు ఆల్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, అన్ని పార్టీల్లో ఉన్న బీసీలకు కావచ్చు, సామాజిక ప్రభుత్వానికి కావచ్చు, సామాజిక న్యాయం కోరుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఇవాళ కేవలం ఆర్డినెన్స్ ద్వారానే గనక మనము
మభ్యపోయి మనకు రిజర్వేషన్ వచ్చేసింది అని కనుక సంతోషపడి ఒక్క అడుగు వెనక వేసినట్టయితే ఈ రిజర్వేషన్ల కోసం చేసిన ఇన్ని సంవత్సరాల ఉద్యమం అనేటువంటిది వెనక్కి పోతాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీద, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపించేంత వరకు ఒత్తిడి పెట్టవలసినటువంటి ఒక నైతిక బాధ్యత ఇవాళ ఫ్రంట్ లైన్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఉన్నట్టు బీసీలపైన ఉంది, ఇంక్లూడింగ్ మా మహేష్ గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరిని కావచ్చు, అందరిపైన అందరి మీద ఉంది. ఇది నెంబర్ 1. ఇది ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ గుర్తుపెట్టుకోవాలి. 9 చిదంబర్ ప్రకటన తర్వాత 14 వరకు ఎట్లయితే కొట్లాడినామో మున్సిపల్ లోకల్ బాడీలు తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం ఇట్లనే పోవాలా. బికాజ్ యూ కాంట్ జస్ట్ ట్రస్ట్ బై ది ఆర్డినెన్స్ ఇట్ సెల్ఫ్ బికాస్ దెర్ ఆర్ సర్టన్ ఇన్నేట్ లీగల్ డిఫికల్టీస్. అన్నట్టుగా నేను లెజిటమసీ వచ్చింది, బట్ లీగాలిటీ ఉందా లేదా అనేటువంటిది ఒక లోతైన చర్చ. ఈ లోతైన చర్చలో ఏంటి అంటే 2-3 ప్రధానమైనటువంటి